టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియాకు ఆడుతున్న సమయంలోనే షమీ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు షమీ ప్రాణ స్నేహితుడు ఉమేష్ కుమార్ వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రాతో ఇంటర్వ్యూలో షమీతో పాటు ఉమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమేష్ షమీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. షమీ మాజీ భార్య హసీన్ జహాన్ షమీపై గతంలో చేసిన ఆరోపణల విషయం తెలిసిందే. షమీపై డొమెస్టిక్ వైలెన్స్తో పాటు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ అమ్మాయి నుంచి డబ్బు తీసుకుని షమీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని వెల్లడించింది. ఈ సమయంలో షమీపై బీసీసీఐ విచారణ కూడా జరిపింది. ఈ సమయంలోనే షమీ మెదడులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మెదిలినట్టు ఉమేష్ కుమార్ వెల్లడించారు. భార్యతో విభేదాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన కఠిన పరిస్థితుల్లో షమీ నాతో ఉన్నాడు. ఒకరోజు రాత్రి నేను నీళ్లు తాగేందుకు లేచి కిచెన్లోకి వెళ్తున్న సమయంలో బాల్కనీలో షమీ నిలబడి ఉన్నాడు. నాకు విషయం అర్థమైంది, అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని. కానీ తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలలో నిజం లేదని బీసీసీఐ జరిపిన విచారణలో క్లీన్ చీట్ వచ్చిన తర్వాత షమీ ఎంతో ఆనందించాడు. ఆ 30 రోజులు షమీ జీవితంలో ఎంతో కఠినమైన రోజులు. మరో వ్యక్తి షమీ ప్లేస్లో ఉంటే బతికి ఉండేవాడు కాదు, మళ్ళీ క్రికెట్ ఆడేవాడు కాదని స్నేహితుడు తెలియజేశారు. అయితే తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా నేను తట్టుకోగలను, కానీ దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలు రావడం తట్టుకోలేకపోతున్నానంటూ షమీ ఎంతో బాధపడినట్టు ఉమేష్ తెలియజేశారు. ఆ సమయంలో షమీ మనసు ముక్కలైపోయింది, చాలా బాధపడ్డాడు. క్రికెట్ అంటే అంత ప్రాణం, అలాంటి ఆట విషయంలో ఇలాంటి పని ఎందుకు చేస్తాడు? ఈ విషయంలో చాలా బాధపడ్డాడు షమీ అనే విషయాన్ని తెలియజేశాడు ఆయన. అవన్నీ తట్టుకొని నిలబడి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే విషయంపై షమీ మాట్లాడుతూ, నేను ఇంత స్థాయికి రావడానికి కారణమైన క్రికెట్ను వదలొద్దని అనుకున్నాను. నేను షమీని కాకపోయి ఉంటే ఈ విషయం మీడియా కూడా పట్టించుకునేది కాదు. ఇలాంటి నన్ను ఇంతటి వాడిని చేసిన క్రికెట్ను ఎందుకు వదిలిపెట్టాలనే పట్టుదలతో పోరాడి ఇప్పుడు ఇలా ఉన్నానంటూ షమీ చెప్పుకొచ్చారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111